ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరిని ప్రేమించి మరి ఒకసారి ఈ విధంగా మనం అందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కృపగల దేవుడు మనకిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మనం అందరం మన తండ్రి అయిన దేవునికి నిండారా స్తుతులు స్తోత్రాలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. యెహోవాను స్తుతించటం మంచిది అంటాడు కీర్తనాకారుడు. దేవునికి స్తుతులు చెప్పాలి, మనుషులకు వందనాలు చెప్పాలి. ఇది దైవ భాష. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిన్నటి దినాన మనం పేతురు జీవితంలో ఆయన విశ్వాస ప్రయాణం ఎలా కొనసాగింది, ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగింది అనేటువంటి విషయాలని నిన్నటి దినాన చాలా వరకు మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు పిలిచింది మొదలుకొని శిలువ మీద మరణించేంత వరకు పేతురు యేసు ప్రభు వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి నిన్నటి దినాన మనం చాలా విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన మరికొన్ని విషయాలను ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మా హృదయపూర్వక వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా నాయన, మీ పిల్లలమైనటువంటి మేమందరం మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరచటానికి, మీ మాటలు వినటానికి మాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా నాయన, మీ వాక్యంలో నుండి మా కొరకు మీరేమైతే సిద్ధపరిచారో ఆ మాటలన్నిటిని కూడా మీ బిడ్డలమైన మేమందరం జాగ్రత్తగా హృదయాల్లో నింపుకొని పేతురు జీవితంలో ఏ సంఘటనలు అయితే మేము వింటూ ఉన్నామో మా జీవితానికి వాటిని అన్వయింపు చేసుకొని మీకు నచ్చని క్రియలను విడిచిపెట్టేవారిగా, నచ్చినటువంటి వాటిని చేసి మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి. మా నాయన, మీ దాసుడిని మీ పక్షాన మాట్లాడబోతున్నాను. మీ జ్ఞానంతో నన్ను నింపండి. మీ మాటలు ప్రకటించడానికి ఒక చక్కని సాధనంగా నన్ను వాడుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిన్నటి దినాన పేతురు యొక్క స్వభావాన్ని గురించి చూసాం. పేతురు యొక్క పిలుపుని గురించి చూసాం. పేతురుకి యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను గురించి చూసాం. పేతురు తొందరపాటుతనం కలిగినటువంటి ఆ మనస్తత్వాన్ని బట్టి మాటలలో తొందరపాటు తప్ప క్రియలలో తొందరపాటు కాదు అతనిది. అతని తొందరపాటు మాటలలో, క్రియల్లో కాదు సుమా. నన్ను మీరు విడిచిపెట్టి వెళతారు అంటే ఎంతమంది విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు నన్ను ఎరుగునని అంటావని 3 సార్లు అంటావని యేసుప్రభు చెప్తే అలా ఎప్పటికీ జరగదని అన్నాడు. ఆ విషయంలో పేతురు దేవుని మాట మాత్రమే నెరవేర్చబడిద్ది, మనుషుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చబడదు అనే సంగతి అర్థమైంది. యెహోవా సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడెవడైనా ఉన్నాడా అంటాడు పాత నిబంధన గ్రంథంలో. నేను నిన్ను విడిచిపెట్టనని మనిషిగా మాట ఇచ్చాడు. నువ్వు నన్ను ఎరుగునని 3 సార్లు అంటేనే అప్పుడు కోడికి వస్తుందని యేసుప్రభు అన్నాడు. ఎవరి మాట నెరవేర్చబడాలి? పౌలుకి చాలా సందర్భాల్లో పేతురుని గురించి రాసిన సందర్భాలు కానీ, పేతురుతో మాట్లాడిన సందర్భాలు కానీ, వీటన్నిటిలో ఎక్కడ కూడా పౌలు గారు పేతురు గురించి ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయలేదు. ఒకే ఒక్క చోట మనకి క్రిటిసిజం కనపడుతుంది. కానీ
పేతురు గురించి ఎందుకని పాయింట్అవుట్ చేయలేదు, ఏది మాట తప్పాడు అనే మాట ఎందుకు క్రిటిసైజం చేయలేదు తెలుసా? దానికి కారణం ఒక్కటే, పేతురు తను చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. నేను మాటని నెరవేర్చలేకపోయాను, ప్రభువుకు మాట ఇచ్చాను, నెరవేర్చలేకపోయాను. చివరిగా అంతిమంగా నెరవేర్చబడవలసింది ప్రభు మాటే. ఆయన మాట అంటే తప్పకుండా నెరవేర్చబడుతుంది. నేను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. పేతురు యొక్క పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో మనం చూడగలం. అదే సమయంలో ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత ఆయనలో కూడా పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాపంతో ఏం చేశాడు? ఎవరి దగ్గర అయితే వెండి నాణ్యాలు తీసుకొచ్చాడో ఆ వెండి నాణ్యాలని ఒక దగ్గర పడవేసి, నేను ఎంత పొరపాటు పడ్డానో, నేను ఎంత తప్పు చేశానని పశ్చాత్తాపడి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇక్కడేమో పేతురు ఎందుకు క్షమించబడ్డాడు అంటే, తప్పు చేశానని తెలుసుకొని పశ్చాత్తాపపడి ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాడు. ఇస్కరియోతు యోధా ఏమో తప్పు చేసి ఆ తప్పును బట్టి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇక దేవుని కోసం జీవించేటువంటి కార్యక్రమం లేదు. ఇద్దరిలో ఉన్నటువంటి తేడా అది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఈ రోజున పేతురు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ముందు జరిగిన సంగతులు నేను చెప్పుకున్నాం. చివరిలో యేసు ప్రభు ప్రత్యక్షమైనటువంటి సందర్భం, తిరిగి లేచిన తర్వాత, అంతకంటే ముందు నేను చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నాను అని పేతురు అంటాం, మేము కూడా వస్తామని వీళ్ళు అంటాం, ఎంత కష్టపడ్డా చేపలు పడకపోవటం, ప్రభు అక్కడ వారికి కనపడటం, ప్రభు సుమి అని తెలియజేయటం, సిగ్గుతో దిగంబరుడుగా చిన్న వస్త్రంతో ఉన్నటువంటి పేతురు నీళ్ళల్లో దూకటం, ఆ తర్వాత డైరెక్ట్గా యేసు ప్రభు అడిగాడు ఏమనంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపము. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా? అవును ప్రభువా, నీకే తెలియను, నా గొర్రె పిల్లల్ని కాయము. యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మూడోసారి వ్యసన పడ్డాడు. నీకు ఒక పని అప్పగిస్తున్నాను, ఆ పని నువ్వు జరిగించాలి. నా గొర్రెలను మేపము, గొర్రె పిల్లల్ని మేపము, గొర్రె పిల్లల్ని కాయము అని ఒక పనిని అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు యేసు ప్రభు యొక్క సమక్షంలో యేసు ప్రభుతో పాటుండి ఆయన చేసిన పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి, ఆయన డైరెక్షన్ కింద పనిచేసినటువంటి పేతురు, ఇప్పుడేంటంటే క్రీస్తు ప్రభు ఆయన ఉండడు, ఆరోహణమై ఆయన వెళ్ళిపోతాడు. ఆయన కొరకు ప్రత్యేకమైనటువంటి పనిని జరిగించాలి పేతురు. నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు, మనుషులను పట్టే పని చేయాలి, గొర్రె పిల్లల్ని కాయాలి, మేపాలి. చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతల్ని పేతురుకి యేసు ప్రభు అప్పగించాడు ఆయన ఆరోహణమై వెళ్ళటానికి ముందు. ఇక మనం చూసినప్పుడు నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు కదా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన చేసిన పని అదే. దేవుని యొక్క వాక్యం అనే వల ఆయన విసిరినప్పుడు 3,000 మంది రక్షించబడి దేవుని యొక్క వాక్యం అనే వలలో పడటం ద్వారా మనుషులను పట్టే ఆ జాలరిగా మొట్టమొదటి సక్సెస్ ఆయన జీవితంలో సాధించాడు. మొట్టమొదటిది పెంతెకోస్తు పండగ దినానే ప్రారంభమైంది. నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పినప్పుడు, ఆత్మ సంబంధమైన జాలరిగా దేవుని యొక్క వాక్యం అనే వల విసిరినప్పుడు, అది నాన్న
మనకి 3,000 మంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందటం, ఆ వలలో పడటం అనేది మనం చూడగలం. ఇంకా అక్కడి నుండి మనం గమనించినప్పుడు పేతురుకి దేవుడిచ్చినటువంటి ఎన్ని రకాల అద్భుతాలు పేతురు ద్వారా దేవుడు జరిగించారో కొన్నిటిని మనం చూసినప్పుడు ఒకసారి అపోస్తుల కార్యాలలో 3వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల వరకు మనం చదివినప్పుడు శృంగారం అనేటువంటి దేవాలయం, అక్కడ పుట్టుకతో ఉన్నటువంటి ఒక కుంటి వాడు జనుల చేత మోసుకొని రాబడుతూ ఉంటాడు. దేవాలయంలోనికి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని భిక్షమెత్తటం కోసం అతడు ఆ ప్రదేశంలో ఉండటానికి నియమించబడ్డాడు. అతనికి కావలసింది దేవుడు కాదు, దేవుని మందిరానికి వచ్చేటంటే భక్తులు కూడా అక్కర్లేదు, ముఖంతో పని లేదు, వాళ్ళ చేతుల్లో వాళ్ళ జేబుల్లో ఏమవుతాయో అవి కావాలి. కాబట్టి పేతురు యోహాన్లు ప్రార్థనా కాలంలో వెళుతూ ఉండగా వారి వైపు చూస్తూ ఉన్నాడు ఈ కుంటివాడు. చదువుదామండి వచ్చిన భాగాలని. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చూసారా, స్వస్థత అంటే అలా ఉండాలి. పుట్టుకతో కుంటివాడు, చిన్నప్పటి నుండి పేతురు వైపు తేరి చూస్తూ ఉన్నాడు. అయ్యా, అందరూ ఇచ్చేటట్లుగా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడవమని చేయబట్టుకొని లేపినప్పుడు వాడు దిగ్గున లేచి, పేతురుకి ఎలాంటి అద్భుతాలు చేసే శక్తి ఇచ్చాడో తెలుసా? పేతురు చెయ్యి ఆ కుంటివాని చెయ్యిని పట్టుకున్నప్పుడు అతనిలో ఉన్న శక్తి అతని శరీరంలో ప్రవేశించి అరికాళ్ళలో ప్రవేశించి దిగ్గున లేచి నిలచి నడిచి గంతులు వేస్తూ దేవాలయం లోపలికి వెళ్ళాడు. ఇప్పటి వరకు దేవాలయం బయట పని, మొట్టమొదటిసారి దేవాలయంలో ప్రవేశించాడు పేతురు ద్వారా. కుంటివాడిని బాగు చేయటం, ఎన్ని అద్భుతాలు చేశాడో చెప్తున్నాను. అన్నీ మనకు కుదరదు, కొన్నిటినే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మనం గమనించినప్పుడు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా అనేటువంటి 2 మంచి భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళ మంచి భార్యాభర్తలను ఎందుకన్నానంటే వీళ్ళు అన్ని విషయాల్లో ఐక్యత కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరు కలిసి ప్రార్థనకి వెళ్ళారు, ఇద్దరు కలిసి వాక్యం విన్నారు, ఇద్దరు కలిసి పొలం అమ్మి దేవునికి ఇద్దాం అనుకున్నారు, ఇద్దరు కలిసి ఆ డబ్బు ఒక దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎక్కడా భేదాభిప్రాయాలు లేవు. ఏమి అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు? ఎంత ఇవ్వటం కాకుండా కొంత దాచుకొని ఇంతకే అమ్మితరా అని అంటే, అమ్మాయి నేను ముందు వెళ్తాను, ఇంతకే అని చెబుతా, నువ్వు కూడా ఇంతకే అని చెప్పు. ఒకే మాట మీద ఉన్నారు. కలిసి ప్రార్థనకి వెళ్ళారు, కలిసి వాక్యం విన్నారు, కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు, కలిసి పొలం అమ్మారు, కలిసి డబ్బు తెచ్చుకున్నారు, కలిసి ఇద్దరు అబద్ధం ఆడాలనుకుని నిశ్చయం చేసుకున్నారు. పేతురు అడిగారు, ఇంతకే అమ్మితరా? ఇంతకే. ఆమె కూడా ఇంతకే అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, వారిద్దరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం చేసినప్పుడు వారిని శపించేటువంటి ఆ కార్యక్రమంలో అక్కడ పేతురును మనం చూడగలం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో 5వ వచనం అలాగే 9వ వచనం. అననీయ ఈ మాటలు వినుచునే
పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవదురని ఆమెతో చెప్పాను. చూసారా, దేవుని యొక్క ఆత్మని శోధించినటువంటి వారిని ఇదిగో మీ ఇద్దరిని మోసుకొని పోతారు. మీరెందుకు మంచి విషయాల్లో ఏకీభవించకుండా చెడు విషయంలో ఏకీభవించారు అని శపించినప్పుడు పేతురు నోట నుండి వచ్చినటువంటి మాట ఎప్పుడైతే వెలుపలికి వచ్చిందో, ఇదిగోండి అననీయ చనిపోయాడు, అలాగే సప్పీరా కూడా చనిపోయింది. కాబట్టి శపించేటువంటి శక్తి కూడా, లేకపోతే తప్పు చేసినటువంటి వారికి ఇదిగోండి ఇలాంటి శక్తి కూడా పేతురికి ఇవ్వటం జరిగింది. తర్వాత 3వది గమనించినప్పుడు ఐనియా అనేటువంటి పక్షవాతపు రోగి, అతను మనకు 9వ అధ్యాయంలో కనపడతాడు. 9వ అధ్యాయంలో 33 నుండి 35 వచనాలు చదివినప్పుడు ఐనయ్య అనేటువంటి పక్షవాతపు రోగి ఉన్నాడు. అతను చాలా కాలం నుంచి పక్షవాతపు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. చూద్దాం వచ్చిన భాగంలోంచి. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ్య అను ఒక మనిషిని చూచి పేతురు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. చూసారా, అయినయ్యా నిన్ను యేసుక్రీస్తు స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అని చెప్పాడు. ఇది 8 ఏళ్ల నుంచి పక్షవాతపు రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేసి పేరుతో పిలిచి యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు ఈనాడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు చేసే స్వస్థతలన్నీ కూడా ఎలాంటివి అనుకున్నారు? అమ్మా చెప్పమ్మా ఏం జరిగింది? నాకు కడుపు నొప్పండి, చాలా నొప్పండి, చాలా బాధ అండి, కాళ్ళు నొప్పండి, నడువు నొప్పండి, ఆ నొప్పండి, ఈ నొప్పండి. అది ఉందో లేదో తెలియదు, వీళ్ళు ఏం చెప్తున్నారు మనకు తెలియదు. అయితే ఏం జరిగింది? అయ్యగారు ఇందాక ప్రార్థన చేస్తానికి నిలబడమన్నప్పుడు నేను నిలబడ్డా, ఇది తగ్గిద్దా లేదా అని అవిశ్వాసంతో ఉన్నా. అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అయ్యగారి ప్రార్థన ద్వారా నాకు స్వస్థత వచ్చేసింది, చెప్పండి దేవునికి స్తోత్రం అంటున్నారు. ఇంతకీ హైలైట్ చేసింది ఎవరిని ఇక్కడ? అయ్యగారిని. పేతురు 8 సంవత్సరాలు పక్షవాతపు రోగిని స్వస్థపరిచి, ఇన్స్టాల్మెంట్ బేసిక్గా కాదు, ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే వెంటనే స్వస్థపరిచి, ఆయనయ్యా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నేనుగా స్వస్థపరిచింది యేసుక్రీస్తు, ప్రభువుని గణపరిచి ఇదిగోని చెప్తూ ఉన్నాడు, నిన్ను యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు, లేచి నీ పరుపు చుట్టుకొని నువ్వు నిలబడమని చెప్పినప్పుడు అతను స్వస్థపరచబడ్డాడు. పేతురు ద్వారా జరిగించినటువంటి 3వ కార్యక్రమం ఇది. ఇంకా 4వదిగా మనం గమనించినప్పుడు 9వ అధ్యాయంలోనే దొర్క అనేటువంటి స్త్రీ అక్కడ మనకు కనపడుతూ ఉంది. తబిత అంపేరు, భాషాంతరమున దొర్క, చాలా చక్కని మనసు కలిగినటువంటి స్త్రీ సహోదరి. ఆమె అనేక మందికి విధవరాళ్ళకి వస్త్రాలు ఉచితంగా కొట్టిపెట్టిందంట. ఒక లేడీ టైలర్ ఆమె చనిపోయిన తర్వాత అనేక మంది స్త్రీలు ఆమెను గురించి ఏడుస్తూ శవాన్ని కడిగి మేడగదిలో పరుండబెట్టి అని ఉంది అక్కడ. దేవుని పిల్లలంటే అట్లా ఉండాలండి. మనం ఏం చేస్తాం తెలుసా? లోకస్తులు చనిపోయిన వ్యక్తిని చనిపోకముందే ప్రాణం ఇంట్లో పోతే ఎక్కడ ఇల్లు మూత పెట్టాల్సి వచ్చిద్దోనని వరండాలో, అది పాత మంచంలో, నొలక మంచంలోనో, సాప మీదో ఎక్కడో బయటేయటం లోకస్తులు చేసే పని. చనిపోయిన వ్యక్తిని ఇంట్లో పడుకోబెట్టొచ్చా? పడుకోబెట్టొచ్చు. వారు శవమును కడిగి మేడగదిలో గదిలో పరుండబెట్టారు. ఇంతకీ ఒక మనిషి ప్రాణం ఇంట్లో పోతే ఏమైంది? ఇల్లు మూత పెట్టాలా? అది లోకస్తులు చేసేటువంటి పని. లేకపోతేనంట ఇంటి లోపల తిరుగుతూ ఉంటుందంట ఆత్మ. ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎక్కడెక్కడ తిరగటానికి ఆత్మ అనేది దేవుడు దయచేశాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది.
శవాన్ని కడిగి మేడగదిలో పరుండబెట్టినప్పుడు పేతురుని పిలిచి ప్రార్థన చేయిద్దామనే ఉద్దేశంతో ప్రార్థన చేయించడానికి పిలిచినప్పుడు 40వ వచనం చదువుదామండి ఒకసారి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూసారా, చనిపోయినటువంటి తబితాని లేకపోతే దొర్కాని, తబిత లేమ్మ అని పిలిచి సజీవురాలుగా వారి ముందు నిలబెట్టడం, బ్రతికించటం. చనిపోయినటువంటి వ్యక్తిని కూడా బ్రతికించాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? మేము అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాం అంటున్నారు. కరోనాకి స్వస్థపరిచేటువంటి బోధకుడు, మీకు ఎవరికన్నా స్వస్థత వరాలు ఉన్న బోధకులారా, కరోనా గురించి ఎందుకని మీరు బయటికి రావట్లేదు? మీ వరం ఇక్కడ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే ఒక్కళ్ళకు నోరు పెగలట్లేదు. మామూలు అప్పుడైతే కుంటివాళ్ళారా, కుంటివారు నడుచున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, ఇదిగోండి మలబద్ధకం, విరోచనం, ఎయిడ్స్ ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులన్నిటిని కూడా తగ్గించే శక్తి మా చేతిలో ఉందన్నటువంటి వాళ్ళు కరోనా దగ్గరకు వచ్చేసరికి తుస్సుమనిపోయారు. ఎవరేం మాట్లాడట్లా, ఒక్కళ్ళ నోరెత్తట్లా. స్వస్థతలంటే అవి కాదండి. స్వస్థతలంటే ఇవి. ఉన్నప్పుడు చేశారు, లేనప్పుడు చేయలేకపోయారు. స్వస్థత వరాలు ఉన్నప్పుడు పౌలు స్వస్థపరిచాడు, లేనప్పుడు ఆయన కామ్గా సలహా ఇచ్చాడు అంతే. ఇదిగోండి చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తున్నటువంటి అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 15-16 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఒక విలువైనటువంటి మాట రాయబడి ఉంది. 5-6 వచనాల్లో 5వ అధ్యాయం 15-16 చదువుదామండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చూసారా ఎంత గొప్ప అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడండి పేతురుకి. పేతురు నడిచి వెళుతూ ఉంటే ఆయన నీడ తాకటం కాదండి, నీడ, ఆయన నీడ ఆ రోగగ్రస్తుల మీద పడితే చాలని వ్యాధిగ్రస్తులందరిని కూడా రోడ్ల మీద పరుపులేసి మంచాల మీద వేసి అతను వెళ్ళే దారిలో హాస్పిటల్లో బెడ్లు ఉంటాయి చూసారా, రోడ్ల మీద బెడ్లు వేశారంట. ఎందుకు? పేతురు నడిచి వెళుతూ ఉన్నప్పుడు నీడ తగిలితే కూడా అపవిత్రాత్మ కలిగినటువంటి వాళ్ళు, రోగం కలిగినటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు నీడ పడి బాగుపడ్డారంట, నీడ తాకి బాగుపడ్డారంట. కొబ్బరినం లేదు, ప్రేరాయిల్ లేదు, ఏమి లేదు, నీడతో బాగుపడ్డారంట. నీడతో బాగుపడ్డారు. అబ్బాయి ఎంత గొప్ప అద్భుతాలు చేసే శక్తిని పేతురుకి ఇచ్చాడండి. నిజంగా ఒకప్పుడు పేతురు యేసు ప్రభు వెనకుండి, యేసు ప్రభు పాలు పంపులు పొందిన పరిచర్యలో వెనకుండి గమనిస్తూ ఉన్నటువంటి పేతురు పశ్చాత్తాపడి నా గొర్రె పిల్లలను మేపు అని దేవుడు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను అప్పగించినప్పుడు పెంతెకోస్తు పండగ దినాన ప్రసంగం చేసి 3000 మంది మార్పుకు కారణమై అక్కడి నుండి ఎంత గొప్ప అద్భుతాలు జరిగించాడో మనం చూడగలం. ఎన్ని జరిగించాడో. నీడతోనే బాగుపడే పరిస్థితి వచ్చిందంటే చూడండి ఎంత మోస్ట్ పవర్ఫుల్గా పేతురుని దేవుడు వాడుకున్నాడో మనం చూడగలం. ఇక పేతురు చేసిన అద్భుతాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. పేతురుకు దేవుడిచ్చిన గొప్ప శక్తిని గురించి చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు పేతురు చేసినటువంటి గొప్ప పరిచర్య, పేతురు జరిగించినటువంటి గొప్ప పరిచర్య, ప్రభు కొరకు ఎంత గొప్ప పరిచర్య పేతురు జరిగించాడో మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఒకసారి మనం చూసినట్లయితే సమరయ్యలో
అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయలో ఆయన సువార్త ప్రకటించడం మనం చూడగలం. 8:14 సమరయలో ఆయన సువార్త ప్రకటించాడు. 8వ అధ్యాయం 14వ వచనం, అలాగే 25వ వచనం కూడా. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామంలో సువార్త ప్రకటించుతూ వచ్చిరి. చూసారా, సమరయలోను ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో పేతురు గొప్ప పరిచర్య చేశాడు. అంత మాత్రమే కాకుండా అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి కొర్నేలి కుటుంబానికి దేవుని యొక్క వాక్యం ప్రకటించటం, ఆ తర్వాత ఇప్పటి వరకు యూదులకు ఉన్నటువంటి ఒక గొప్ప అతిశయం ఏంటంటే దేవుని దృష్టిలో యూదులు మాత్రమే గొప్పవాళ్ళు, దేవుని ఆశీర్వాదాల్లో యూదులకు మాత్రమే ప్రముఖమైనటువంటి పాత్ర, అన్ని జనులు యూదుల కంటే చాలా తక్కువ వాళ్ళు, కాబట్టి దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా యూదులకే అనే ఒక అతిశయం ఉండేది. దేవుని సంకల్పంలో యూదులు కానీ అన్ని జనులు కానీ క్రీస్తునందు అందరూ సమానులే అని తెలియజేయటానికి ఇప్పటి వరకు పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ పొందింది ఎవరో? యూదులు. ఆ పండగకు వచ్చేది యూదులే కదా, కాబట్టి యూదులు బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ రావటం జరిగింది. ఎందుకు అలా రావటం జరిగింది? యూదులు అన్ని జనులు దేవుని దృష్టిలో సమానులే అని తెలియజెప్పబడాలి. అలా తెలియజెప్పబడటానికి పేతురును ఉపయోగించుకొని గొప్ప ప్రసంగం చేసి చతుష్పాద జంతువులను కూర్చున్నటువంటి దర్శనాన్ని చూపించి ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి ఒక చక్కని ప్రసంగం చేయించి కొర్నేలి కుటుంబం బాప్తీసం పొందటానికి పేతురు వాడబడ్డాడు. ఇక్కడ కొర్నేలి కుటుంబానికి వాక్యం చెప్పి బాప్తీసం ఇవ్వటం జరిగింది. ఇక్కడ పేతురు చేసినటువంటి గొప్ప పరిచర్యను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఇదంతా కైసరయలో, ఇదంతా కూడా మనం చూడగలం. ఇంకా మనం చూసినప్పుడు మూడవదిగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినప్పుడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? పౌలు గారు రాశారు ఇక్కడ, మేము కూడా కావాలనుకుంటే వెళ్ళొచ్చు, భార్యతో సహా పరిచర్యకి వెళ్ళొచ్చు. పేతురు గారు విశ్వాసురాలైన తన భార్యతో పరిచర్యలో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, వెంట పెట్టుకొని వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యం ప్రకటించటానికి పేతురు తన భార్యను వెంట పెట్టుకొని ఆయన సువార్త పరిచర్యలో ఇద్దరు కలిసి వెళ్ళి చేశారు. గమనించండి, తను పని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత యేసుప్రభు పునరుద్ధానం అనంతరం తన భార్య కూడా తనతో పాటు సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందేటట్లుగా తయారు చేసుకున్నాడు. తన భార్య ఇద్దరు పరిచర్య కోసం వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత మనం గమనించినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం అలాగే 9వ వచనాన్ని గమనించినప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, నేను అన్యజనులకు అపొస్తలుణ్ణి అంటాడు. 13వ అధ్యాయంలో యూదుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అపొస్తలుల కార్యాల్లో వాళ్ళకి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు 13-14 అధ్యాయాలు చాలా పెద్ద డిస్కషన్ జరిగిద్ది. మొదట సువార్త మీకు ప్రకటించటం న్యాయం, దాన్ని మీరు తిరస్కరించి నిత్య జీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకున్నారు కనుక మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నామంటాడు పౌలు గారు. అంటే నేను అన్ని జనులకు అపొస్తలుణ్ణి అంటాడు. ఇక్కడ గలతీ పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనం అలాగే 9వ వచనం, అయితే
సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. చూసారా, యూదులకు బోధించేటువంటి బాధ్యత పేతురుకు అప్పగించబడింది. అన్యజనులకు బోధించేటువంటి బాధ్యత నాకు అప్పగించబడింది. అతనికి యూదులకు బోధించే బాధ్యత ఎలా అప్పగించబడిందో నాకు అన్యజనులకు బోధించేటువంటి బాధ్యత అప్పగించబడింది. కాబట్టి నేను అన్యజనులకు అపోస్తలుణ్ణి, ఇది పౌలు అన్నమాట. పేతురు యూదులకు అపోస్తలుడు, యూదులను మార్చే విషయంలో ఆ బాధ్యత తీసుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి యూదులు, అన్యజనులైనటువంటి ప్రజలు, పౌలు అన్యజనుల వైపు వెళితే పేతురు యూదులు ఎక్కడ ఉంటున్నారో వారి ప్రాంతాలకు వెళ్ళి వారిని మార్చేటువంటి బాధ్యతని తీసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గలతీ పత్రిక 2వ అధ్యాయంలోనే యూదులు అన్యజనులతో కలిసి భోజనం చేయరు. పేతురు ఇందాక 10వ అధ్యాయంలో చెప్పాడు ఆయనే, ఇప్పుడు అందరూ సమానమేనని. అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు యూదులు వస్తారు. యూదులను చూసి ఇదేంటి ఈ పేతురు అన్యజనులతో భోజనం చేస్తాడు అని అనుకుంటారేమోనని మనుషులకు భయపడి తను చేసేది తప్పు కాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి మధ్యలో చేయగడుకొని వెళ్ళిపోతాడు. ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడంటే తన్ను ఎవరన్నా క్రిటిసైజ్ చేస్తే అస్సలు ఓర్చుకునేటువంటి తత్వం కాదు. కానీ ఇక్కడ పౌలు అందరి ఎదుట గద్దించాడు. 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2:14 మనం గమనించినప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుతుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? చూసారా, అందరి ముందే ఖండించేశాడు, గద్దించేశాడు పేతుర్ని. ఒకనాటి పేతురైతే తన్ను విమర్శించినటువంటి వాళ్ళకి ఎలాంటి జవాబు చెప్పేవాడో, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పేతురు మాట అనే పేతురు కాదు, మాట పడే పేతురు. తప్పుని కప్పిపుచ్చుకునే పేతురు కాదు. ఇదిగో నువ్వు నన్ను విడిచిపెడతావు అని అంటే, లేదు లేదు ప్రభువా, నీ మాట కరెక్ట్ కాదు, నేను విడిచిపెట్టను, మాట పడనివ్వలా. ఇప్పుడు అలాంటి పేతురు కాదు, అలాంటి దుడుకుతనం లేదు, అలాంటి తొందరపాటు లేదు. పౌలు ఖండిస్తే నిజంగా యేసు ప్రభువు 3.5 సంవత్సరాల పరిచర్యలో మొదట నుండి చివరి దాకా ఉంది పేతురు కదా. అసలు పేతురు యేసు ప్రభువుతో ఉన్నప్పుడు ఈయన ఎక్కడున్నాడు? లేడు కదా. ప్రియులరా, తప్పు జరిగినప్పుడు తల వంచుకొని ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న వచ్చావు పౌలు గారు మీరు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, సీనియర్ నేను అని అనలా. తను పత్రిక రాస్తూ కూడా ఏమంటాడో తెలుసా? తను రాసిన 2 పత్రికలు ఉన్నాయి. ఈ పేతురు రాసిన 2 పత్రికలు ఏదైతే ఉన్నాయో, అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఆయన ఇందాక ఖండించినా కానీ ఆయన గురించి ఎంత ఘనంగా మాట్లాడతాడో పేతురు గారు. అదే ఆయనలో కలిగినటువంటి మార్పు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం గమనించినప్పుడు పౌలు ద్వారా దేవుడు ఎంత గొప్ప పరిచర్య జరిగించుకున్నాడు అన్ని జనుల్లో, పేతురు ద్వారా యూదుల్లో అంత గొప్ప పరిచర్య జరిగించుకున్నాడు. ప్రభు పని కొరకు ఎంతగానో ఎంత చేశాడో, ఎంత స్వార్థ ప్రకటించాడో మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా స్వార్థ పరిచర్య కోసం ఎంత శ్రమపడినటువంటి పేతురు. ఇందాకేమో అనేక ప్రాంతాల్లో సువార్త కోసం ప్రభు పరిచర్యలో వాడబడినటువంటి పేతురును చూసాం. ఇప్పుడు సువార్త కొరకు శ్రమపడినటువంటి పేతురును మనం చూడబోతూ ఉన్నాం. అద్భుతాలు జరిగించబడినటువంటి పేతురు ద్వారా, సువార్త పరిచర్య జరిగించబడింది పేతురు ద్వారా, సువార్త కొరకు శ్రమపడినటువంటి పేతురును మనం చూడబోతూ ఉన్నాం. 4వ అధ్యాయం అపోస్తల కార్యాలలో 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ
అంతకుముందు రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఎవరిని పుట్టి కుంటి వాడిని బాగు చేయటం, ఆ ఇన్సిడెంట్ను బట్టి అతన్ని పట్టుకొని బలవంతకారంగా పట్టుకొని యేసునామాన్ని బట్టి మీరు ఎంత మాత్రం కూడా మీరు బోధించటం కుదరదు అని చాలా ఖండితంగా చెప్పటం మనం చూడగలం. 4వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపనో కూడదు అని వారికి ఆజ్ఞాపించరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా, వారిని పట్టుకొని అంతకుముందే యేసుప్రభువుని చంపేశారు. యేసుప్రభు చనిపోయి అప్పటికి 50 రోజులే. పేతురుని లోపలేశారు. ఎంత మాత్రం కూడా మీరు బోధించడానికి వీల్లేదన్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరిని బట్టి ఇలా చేస్తున్నారని చూసినంటే ధైర్యంగా ఇదంతా మా సొంత శక్తి చేత చేయట్లా, మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆయన్ని బట్టే మేము చేస్తున్నాం, ఈ శక్తి మాది కాదు ఆయనది అని చెప్పారు. అయితే మీరు ఎంత మాత్రం కూడా యేసునామాన్ని బట్టి బోధించడానికి వీల్లేదు అంటే వాళ్ళకే ప్రశ్న వేశారు, అయ్యా మేము మీ మాట వినుట కంటే దేవుని మాట వింటాం న్యాయమా, మనిషి మాట వింటాం న్యాయమా, దేవుని మాట వింటాం న్యాయమా, మీరే చెప్పండి. మేము కన్న వాటిని వచ్చి విన్న వాటిని వచ్చి చెప్పక ఉండలేదు. కొట్టతారా కొట్టండి, తిడతారా తిట్టండి, జైల్లో పెడతారా పెట్టండి, మేము మాత్రం చెప్పకుండా ఉండలేము ధైర్యంగా చెప్పారండి. రెడీ, మేము శ్రమ పట్టడానికి రెడీ అని చేసినని ఒప్పుకున్నారు. తర్వాత ప్రియులారా మనం గమనించినప్పుడు అపోస్తల కార్యాల్లోనే 5వ అధ్యాయంలో 18-19 వచనాలు మనం చూసినప్పుడు 18-19లో ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించినప్పుడు పౌలుని చెరసాల్లో వేసారు, పేతురుని చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో వేసినప్పుడు అక్కడ వాళ్ళకి అతను కనపడ్డం, ఎందుకంటే దేవుడు విడిపిస్తాడు మొట్టమొదటి చెరసాల నుంచి. ఆ తర్వాత జరిగిన సంగతిని మనం చూసినట్లయితే 40వ వచనం నుంచి 42 వచనాలు. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చదువుతుంటేనే ఒళ్ళంతా ఎంతో గగర్పాటుగా గురవుతుంది కదండి. చెరసాల్లో వేశారు, దేవుడు వారిని విడిపించాడు. ఆ తర్వాత గమలీయేలు అనేటువంటి ఆయన, ఇదిగో మీరు చేస్తున్నటువంటి ఈ పనిని గురించి ఆలోచన చేయండి. ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితే, వాళ్ళు బోధించే బోధ నిజమైతే మీరు దేవుని శాపానికి గురవుతారు సుమా, వాళ్ళని మీరేం హాని చేయబాకండి, అవసరమైతే బెదిరి పెట్టండి అని చెప్తే అతని మాట విని కొట్టించి ఇంకెంత మాత్రం కూడా మీరు ఈ నామాన్ని గురించి బోధించడానికి వీల్లేదు అని చెప్తే ఆ నామం కొరకు అవమానం పొందటానికి పాత్రులమని ఎంచి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయి ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటూ మానక ఇంటింటా బోధిస్తూ దెబ్బలు ఎన్ని తిన్నా కానీ వారి సంకల్పంలో మార్పు రాలేదు. దెబ్బలు ఉన్నాయా, తిందాం, కొట్టారా, కొట్టించుకుందాం, ఏం చేసినా పర్లేదు, మనం మాత్రం ఒకటే చేయాలి, యేసు క్రీస్తుని బోధించాలి. ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా పడాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయించుకొని వాళ్ళు పరిచర్య చేసినట్లుగా ప్రతిరోజు వాళ్ళు పరిచర్య చేసినట్టు, ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నట్టు, ఇంటింటా బోధించినట్లు మనం చూడగలం. క్రీస్తు కొరకు శ్రమ పడినటువంటి పేతుర్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం గమనించినప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే
12వ అధ్యాయంలో ఇక్కడ మీకు జరిగిన సంగతి ఏంటంటే, ఖడ్గంతో చంపించేస్తారు యాకోబుని. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురుని కూడా చెరసాల్లో వేస్తాడు. ఆ తర్వాత చెరసాల్లో ఉంచిన తర్వాత ఈలోపు పండగ వస్తూ ఉంది, యూదుల పండగ. పండగ లోపు చంపితే బాగోదని పండగ తర్వాత చంపేద్దాం అనే ఉద్దేశంతో చెరసాలలో ఉంచాడు. చెరసాల లోపల సైనికుల మధ్యలో పేతురు, బయట భయంకరమైనటువంటి కాపలా, లోపలేమో ఇతనికి ప్రక్కన సైనికులు. రోమా ప్రభుత్వం యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక ఖైదీని కాపు కాయడానికి ఎంతమందిని నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ ఖైదీ కనుక తప్పించుకుంటే ఈ సైనికులను చంపేస్తారు. మరణశిక్ష విధించిన ఖైదీకి చాలామందిని సెక్యూరిటీగా పెడతారు. ఒకవేళ కనుక ఆ సెక్యూరిటీ వాళ్ళు కనుక అతను తప్పించుకునే పరిస్థితి ఏర్పడితే సెక్యూరిటీ వాళ్ళని చంపేస్తారు. ఇందులో ఏమాత్రం తేడా రాదు. దేవుని దూత కొద్ది నిమిషాల్లో మరణించవలసినటువంటి, అప్పటికే జైల్లో పండగ వరకు వెయిట్ చేయడం కోసం చాలా రోజులైంది లోపలుండి. పేతురు అలా ఉన్నప్పుడు అతన్ని విడిపించి లేపి, నీ నడువు కట్టుకో, నీవు చేయవలసిన ప్రయాణం ఉంది అని తీసుకొని బయటకు వచ్చి మొదటి కావలి, రెండో కావలి, మూడో కావలి ఊరు బయటకు తీసుకొచ్చేసి వదిలిపెడితే మొట్టమొదటి దర్శనం అనుకున్నాడు పేతురు. తర్వాత జరిగింది దేవదూత చేసిన గొప్ప కార్యాన్ని గురించి తెలుసుకొని తన కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఇంటి దగ్గరకు వస్తే, పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం అయితే అతని కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హృదయాన్న చిన్నది ఆ పేతురు స్వరాన్ని విని పేతురు వచ్చాడని చెప్తే ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు దేవుడు విడిపిస్తాడని. వెంట్రుక వాసిలో మరణము నుండి కొద్ది రోజుల్లో మరణించవలసిన పరిస్థితి నుంచి తప్పించబడ్డాడు పేతురు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే 40వ వచనం దగ్గర నుంచి 42వ వచనం వరకు మనం చదివితే, 40 నుంచి 42, 12వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు మనం అక్కడ చదివినప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఇతను తప్పించుకున్నాడు. అక్కడ ఎవరైతే ఉన్నారో సైనికులు, అతనికి బదులుగా వాళ్ళని చంపేశారు. పేతురు తప్పించుకోవడానికి కారణం మీరే, కానీ పాపం వాళ్ళ తప్పేం లేదండి. ఎందుకంటే తప్పించింది దేవదూత. పేతురుని తప్పించుకొని తీసుకొని వెళితే మీరు కాపలా కాసే విషయంలో ఫెయిల్ అయ్యారని, అదిగోండి ఆ చెరసాలలో కాపలాగా ఉన్నటువంటి వాళ్ళని చంపేశారు. చదవండి ఒకసారి మాటని. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంతా కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపను ఆజ్ఞాపించెను. చూసారా, వాళ్ళని చంపేసేయండి అని ఆజ్ఞాపించేశారు. కాబట్టి వెంట్రుక వాసిలో మరణం నుంచి తప్పించబడినటువంటి పేతురు ప్రియులారా, మనం గమనించినప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొక ఇన్సిడెంట్కి మనం వెళదాం. 9 నెలల పాటు 9 నెలలో చెరసాలలో చేతులు ఇలా ఉంచి సంకెళ్ళు వేశారంట. కాళ్ళు కదలకుండా, పడుకోవడానికి వీలు లేకుండా సంకెళ్ళు వేశారంట పేతురికి. అంత మాత్రమే కాకుండా మరణశిక్ష పేతురికి వేసినప్పుడు నీ చివరి కోరిక ఏంటి, చివరిగా నువ్వేం కోరుకుంటున్నావు? మరణశిక్ష నీకు అమలు చేయబోతూ ఉన్నావు. నిన్ను సిలువ వేసి చంపాలని, సిలువ మరణాన్ని నీకు శిక్షగా వేయాలని మేము నిర్ణయించాం. నీ చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగితే, దానికి పేతురు కోరుకున్నటువంటి కోరిక ఏంటో తెలుసా? చివరి కోరిక, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడి ప్రపంచానికి పాప విమోచన తీసుకొని వచ్చాడు. ఒకవేళ ఆయన లాగానే నన్ను కూడా మీరు అలాగే సిలువ వేస్తే ఏం జరిగిద్ది? ప్రభు స్థానాన్ని నాకిస్తారు ఏమో.
ఇప్పుడు దాకా మీరు చూడండి, చాలామంది సంఘాన్ని పేతురు పైన కట్టారంట. పేతురే మొట్టమొదటి పోప్ అంట. అందుకే చాలామంది రాయప్ప అని పేరు పెట్టుకో. రాయప్ప అంటే ఏంటనుకుంటున్నారు? పేతురు. సంఘాన్ని పేతురు మీద కట్టారు అని నమ్మేటువంటి వాడు ఉన్నారు ఇప్పటికే. సంఘాన్ని పేతురు మీద కట్టాడా, బండ మీద కట్టాడా? పేతురు, నువ్వు పేతురు అంటే నువ్వు రాయి అని అర్థం. నేను కట్టేది బండ మీద. చూసారా, పేతురు యేసు ప్రభువులాగా ఎందుకు మరణించకూడదు అనుకున్నాడో తెలుసా? ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప పని, అలాంటి సిలువ మరణం నేను కూడా పొందితే నన్ను సంఘానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేటువంటి వ్యక్తిగా, నేను ప్రత్యేకం అన్నట్టుగా, ఒకప్పుడేమో ప్రత్యేకత కోరుకున్నాడు, అందరిలో నేనే గొప్ప అనిపించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు తను తగ్గింపు. నేను ప్రభు అంతటి వాడిని కాదు. ప్రభువుకి నాకు, ఆయన సిలువకి నా సిలువకి తేడా లేకుండా చూస్తారు లోకం. అందుకే నన్ను తలకిందులుగా సిలువ వేయండి, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. తల కిందకుంచి కాళ్ళు పైకి కట్టి తలకిందులుగా ఇష్టపూర్వకంగా సిలువ మరణాన్ని పొంది ప్రాణత్యాగం చేసి ప్రభు కొరకు మరణించి హతసాక్షిగా చేయబడ్డాడు పేతురు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అతను ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాడో యేసు ప్రభు బ్రతికున్నప్పుడే యేసు ప్రభు స్వయాన చెప్పాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 18-19 వచనాలు ఒకసారి చదివినప్పుడు, యోహాను సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదివినప్పుడు, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చూసారా, నీ చేతులు నువ్వు చాచుతావు, వేరొకడు నీ నడుము కడతాడు, నీకిష్టం కాని చోటుకు తీసుకుని వెళతాడు. పేతురు ఎలాంటి మరణాన్ని పొందాలని దేవుని సంకల్పంలో రాయబడి ఉందో, అతడు ప్రభువు కొరకు ఎలా హతసాక్షి కాబోతూ ఉన్నాడో ముందుగానే యేసు ప్రభువు నోటి మాటల్లో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దుడుకువాడైన పేతురు, తొందరపాటుతనం కలిగినటువంటి పేతురు, విద్య లేని పామరుడైనటువంటి పేతురు, అన్నిట్లో నేనే గొప్ప అనిపించుకోవాలనుకున్నటువంటి పేతురు, ఇవన్నీ ప్రభుతో ప్రారంభంలో అతని యొక్క క్యారెక్టర్ అది. నేను అబద్ధం ఆడిన ఆయన, నేను ఎరగనని చెప్పను, నేను ఎప్పటికీ జరగదు అది. అలాంటి స్వభావం కాస్త క్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో, యేసు ప్రభుతో ఎప్పుడైతే పేతురు మాట్లాడాడో, అతని జీవితం కంప్లీట్గా మారిపోయింది. మారిపోయి ఒకనాటి ఆ దుడుకు స్వభావం, ఆ తొందరపాటుతనం, అందరికంటే నేను గొప్ప అనిపించుకోవాలనేటువంటి తనం, ఆ చివరిలో కూడా చూసారా, పేతురు కూడా ఇవ్వబడ్డాడండి సిలువ. ఆయన అనకుండా ఉండటం కోసం తల కిందకి కాళ్ళు పైకుంచి సిలువ మరణంలో కూడా యేసు ప్రభుకి ఏమాత్రం కూడా ఘనత తగ్గకూడదని తగ్గింపుతోనే తన మరణాన్ని, తన చివరి కోరికను కోరి తలకిందులుగా సిలువ వేయబడి ప్రభువు కొరకు హతసాక్షి అయ్యాడు పేతురు. పేతురు యొక్క విశ్వాస ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడింది? సముద్రం దగ్గర ప్రారంభమైంది, సిలువ మరణంతో ముగించబడింది. ప్రభు కొరకు గొప్ప పరిచర్య చేశాడు. యేసు ప్రభుని అడిగాడు కదా, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకేం జరుగుతుంది? ఇదిగో ప్రపంచ పునర్జన్మనంతో, ఇదిగో 12 గోత్రాల వాళ్ళతో పాటు మీరు కూడా సింహాసనం మీద కూర్చొని మీరు కిరీటం పెట్టుకొని పరిపాలన చేస్తారు అని అన్నారు. చూసారా, ఆ గొప్ప ధన్యతకి పేతురు 100% అర్హుడు. గొప్ప పరిచర్య జరిగించి ప్రభు పరిచర్యలో తన బ్రతుకుని ముగించేశాడు.
ఎంత గొప్ప సేవ కదా. విద్య లేని పామరుడు బోధిస్తే 3,000 మంది బాప్తిస్మం పొందారు. విద్య లేని పామరుడు యొక్క మాటలు వినటానికి అనేక మంది వచ్చారు. ఒక విద్య లేని పామరుడు నడిచి వెళుతూ ఉంటే మంచాల మీద పడుకోబెట్టి అతని యొక్క నీడ పడితే చాలు అని అనుకున్నారు. నువ్వెవరైనప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిస్తే నీ తలాంతు, నీ చదువు, నీకున్న హోదా వీటిని బట్టి కాకుండా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తాడు. పేతురు జీవితాన్ని మన బ్రతుక్కి మార్గదర్శకంగా చేసుకొని దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మీరు, నేను, మనం అందరం ఉండాలని కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాఘనుడు అయినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా నాయన, పేతురు జీవితంలో మేము నేర్చుకోవలసినటువంటి అనేకమైన పాఠాలు నిన్నటి దినాన, ఈ దినాన మేము నేర్చుకున్నాం. మా తండ్రి, విని విడిచిపెట్టేవారిగా ఉండక విద్య లేని పామరుణ్ణి ఎంత గొప్పగా మీరు వాడుకున్నారో. మీ చేతికి రాకమునుపు అది రాయి ఉండొచ్చు, కానీ మీ చేత చెక్కబడే శిల్పంగా మేము మార్చబడాలి. ఒకప్పటి జీవితంలో పేతురులో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా పోయి ఎంత చక్కని పరిపక్వత, పరిశుద్ధత సంపాదించుకొని మా ముందు ఒక కర్తవ్యాన్ని ఉంచి వెళ్ళిపోయారు మా తండ్రి. మేమందరం కూడా పేతురు వలె మీ కొరకు జీవించేవారిలాగా, మా బ్రతుకులు మార్చుకునేవారిలాగా, మా చావైన మరణమైన మీతోనే అని నిర్ణయించుకునేటువంటి ఒక చక్కని సమర్పణ జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని, మేము ఉన్నటువంటి ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో మేము ప్రతిరోజు వార్తాపత్రికలు, టెలివిజన్ ద్వారా చూస్తూ ఉన్నాం. మేము బ్రతికున్నామంటే అదంతా మీ కృపై ఉంది మా తండ్రి. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. పరిస్థితులు చక్కదిద్దబడాలి. కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టాలి. ఎక్కడెక్కడైతే మూతబడి ఉన్నాయో చర్చ్ బిల్డింగ్స్ అన్నీ తెరవబడాలి. మీ జ్ఞానం, మీ వాక్యం, భక్తికి సంబంధించిన విషయాలు బోధించబడాలి. ఇలాంటి సంతోషకరమైనటువంటి కార్యాలన్నీ కూడా జరిగించబడే ఆ శుభదినం అతి త్వరలో మా అందరికి దయచేయండి. వైద్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభు. ప్రజల్ని పోలీసులు నైనా క్రమంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాధినేతలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక శుభదినం మా అందరికి దయచేసి మేమందరం భయపడకుండా నిర్భయంగా, సంతోషంగా మరలా మిమ్మల్ని గురించి ప్రకటించుకునేటువంటి దినాలు అతి త్వరలో మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.